సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. రాజధాని అమరావతి పనుల్లో జాప్యం జరుగుతుందా? పదే పదే వరద పేరుతో బురద రాజకీయం అమరావతి పట్ల ఎందుకు జరుగుతుంది? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలుగుదేశం పార్టీ నేత అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు నమస్తే. అమరావతి గురించి చాలా కలలు కన్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే వెంటనే ఆయన చేసినటువంటి అనౌన్స్మెంట్ కూడా రాజధాని పైన ఫోకస్, ఫస్ట్ విజిట్ అక్కడే జరిగింది. పనుల్లో మాత్రం 10 నెలలు గడిచింది, ఇది 11 నెల, ఇంకొక 4 రోజులు పోతే 12వ నెలలోకి ఎంటర్ అయిపోతాం. ఇన్ని రోజులుగా జరిగినటువంటి పనుల పైన ఆశించినంత వేగం లేదు అని అభిప్రాయం ఉంది. సో ఏం చెప్తారు మీరు? గుడ్ మార్నింగ్ అండి కేశవ్ గారు. అమరావతి అన్నది కాన్సెప్ట్ అంటే మేము 2014 అంటే 15 సంవత్సరంలో అమరావతిని అనౌన్స్ చేసాం, రాజధాని ఎక్కడ వస్తుంది అనుకున్నప్పుడు. తర్వాత ల్యాండ్ పూలింగ్ రైతుల దగ్గర నుంచి రైతులను ఒప్పించాం. మన దేశంలో మొట్టమొదటిసారి ల్యాండ్ పూలింగ్ అనేది ఒకటి కాన్సెప్ట్ని తీసుకొచ్చాం. దాని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, ఆయన యొక్క డెవలప్మెంట్ కాన్సెప్ట్ను నమ్మి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు దాదాపు 33,000 ఎకరాలు ఇచ్చారు. దాంతోపాటు అటవీ భూమి దాదాపు ఒక 12,000 ఎకరాలు, 15,000 ఎకరాలు, అంటే 49,000 ఎకరాలు, 50,000 ఎకరాలు అనేది ఒక్క మాటతో వచ్చింది. దాన్ని రైతుల దగ్గర నుంచి ప్రాసెస్ చేయటం, రైతుల నుంచి తీసుకోవటం, ఇది ఒక్క ఓవర్ నైట్ జరిగే పని అయితే కాదు. ఎందుకంటే అంతా అయిపోయింది కదా, ఇప్పుడు రెడీ, మీరు పని మొదలు పెట్టాల్సినటువంటి సందర్భం వచ్చేసింది. అంటే అది చెప్తాను, ఆల్రెడీ ఫస్ట్ 5 years చేశారు, ఇప్పుడు నెక్స్ట్ 5 years పని ఆగిపోయింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా 6 నెలల్లో 90% కంప్లీట్ అయిన బిల్డింగ్స్ని మనం ఇనాగ్రేట్ చేయాలన్నారు. అవును, 6 నెలలు కాదు, 9 నెలలు, 9 నెలలు కాదు కొన్ని సంవత్సరం, ఇప్పుడు 12 నెలలు అవుతుంది కదా. ఏంటి ప్రోగ్రెస్? అదే చెప్తున్నాను. ఇప్పుడు మనం అనుకున్న టయానికి అనుకున్నవన్నీ ఒక 1 or 2 months అనేది గవర్నమెంట్ అనేది ఇటు జరుగుతూ ఉంటుంది. అది కన్సర్న్ కాదు. ఇక్కడ కన్సర్న్ ఏంటంటే 90% అయినవి ఉన్నాయి, 80% అయినవి ఉన్నాయి, 60% అయినట్టు ఉన్నాయి, 30% అయినట్టు ఉన్నాయి, టేకాఫ్ కావాల్సినవి కొన్ని ఉన్నాయి. ఇక్కడ 5 సంవత్సరాలు పూర్తిగా ఏం అసలు దాని గురించి ఆలోచించకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిందో దాన్ని విజిట్ చేసి ఇంజనీర్ని పిలిపించి ఎస్టిమేషన్ వేయించుకొని తర్వాత మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయడానికి కావాల్సిన సమయాన్ని చేసి దానికి డబ్బులు అలొకేట్ చేయటం, ఇవన్నీ కూడా టైం టేకింగ్ ఇష్యూస్. ఇవంతా కూడా అనుకున్న మాట వాస్తవం. అయితే అబౌట్ టు ఓపెన్ అన్నట్టే ఉంది. ఇప్పుడు కూడా నాకు తెలిసి పెయింటింగ్ వర్క్స్ ఏదో నడుస్తున్నట్టు ఉన్నాయి. పెయింటింగ్ వర్క్స్ అయిపోతున్నట్టే నాకు తెలిసినంత వరకు మేబీ నెక్స్ట్ 15 days 1 monthలో మొత్తం అంతా కూడా ఇవన్నీ ఇనాగ్రేట్ అయిపోతాయి. ఫస్ట్ యానివర్సరీకి ఇనాగ్రేట్ చేసే అవకాశం ఉంటుందా? ఫస్ట్ యానివర్సరీ అంటే ఇప్పుడు మాకు ఇంకా ఒక వెరీ ఫ్యూ డేస్ ఉంది, అంతా ఒక 4-5 days కావచ్చు. మేబీ నెక్స్ట్ 15 to 1 monthలో ఐఏఎస్లకు సంబంధించి కానివ్వండి, గ్రూప్ 1 ఆఫీసర్స్ కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీషన్ అయిపోయినాయి. సిఆర్డీఏ భవనం కానివ్వండి, సిఆర్డీఏ భవనం ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయిపోయింది. సో ఇలాంటివంతా కూడా కంప్లీట్గా 1 by 1 నెక్స్ట్ 1 monthలో ఇనాగరేట్ అయిపోతాయి. దాంతోపాటు హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ కూడా 70% క్లోజ్ అయినట్టు ఉంటుంది. మేము అది కూడా 3 to 6 months లోపల అవి కూడా అయిపోయేసి న్యాయమూర్తుల నివాస భవన సముదాయాన్ని కూడా నెక్స్ట్ 3 to 6 months బిట్వీన్లో క్లోజ్ అయిపోతుంది. మ్యాక్సిమం రోడ్స్ ఎక్కడికక్కడ అప్రోచ్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో, అప్రోచ్ రోడ్స్ ఇంటర్నల్ రోడ్స్ ఎక్కడెక్కడైతే డెవలప్మెంట్ యాక్టివిటీ జరిగి ఇనాగ్రేట్ చేసే అవసరం ఉందనుకున్నామో వాటన్నిటికి కూడా ఈ అప్రోచ్ రోడ్స్కి, ఇంటర్నల్ రోడ్స్కి కూడా ఆల్రెడీ వర్క్ నడుస్తుంది, టెండర్లు అయిపోయినాయి. వీటితో పాటు కొత్తగా మన ప్రధానమంత్రి గారు ఏవైతే వచ్చి నా ఫౌండేషన్ స్టోన్ వేసి వెళ్ళారు, ఆ వర్క్లు కూడా టార్గెట్ ఏంటంటే వచ్చే ఎన్నికల్లోపు మొత్తం స్టార్ట్ అయిపోయి వాటిని కూడా ఇనాగ్రేట్ చేసి వాటిని కూడా మళ్ళీ ప్రధానమంత్రిని పిలిచి ఆయన దగ్గర ఇనాగ్రేట్ చేయించాలనేది ఒకటి. మూడో కాన్సెప్ట్ ఏంటంటే గతంలోనే 2015 నుంచి 19 ప్రాంతంలోనే చాలా వరకు మేము కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకి స్థలాలు ఇచ్చున్నాం. కొంతమంది డబ్బు కట్టిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గత గవర్నమెంట్లో ప్రాపర్టీని హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఇప్పుడు ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. రీసెంట్గా మీరు చూసే ఉంటారు, విట్ కానివ్వండి, తర్వాత SRM కానివ్వండి,
వాళ్ళు కొత్త భవనాలు కట్టారు, ఇనాగ్రేషన్స్ అయినాయి అక్కడ కూడా, మళ్ళీ కొత్త కోర్సెస్, తర్వాత ఎయిమ్స్. అంటే అవన్నీ ఒక విధంగా ప్రైవేట్ ప్రాపర్టీస్, ప్రైవేట్ యాక్టివిటీస్ అనుకుందాం, లేదా పబ్లిక్ రంగ సంస్థలు కూడా నిర్మాణాన్ని మొదలు పెడతారు. ఇప్పుడు ఒకవైపు ఈ పనులు జరుగుతుంటే రెండో వైపు నుంచి వస్తున్న ప్రధానమైనటువంటి రెండు విమర్శలు ఏంటంటే, ఒకటి ప్రభుత్వ భవనాల విషయంలో విపరీతమైనటువంటి రేట్ కార్డు డిసైడ్ చేశారు. 2,000 రూపాయల ఎస్ఎఫ్టీ, 3,000 రూపాయల ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఉండేటువంటి వాటికి కూడా 5,000-6,000 రూపాయలు ఇచ్చారు. ఇక కాంట్రాక్టర్లు మీ వాళ్ళు మా వాళ్ళు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి కానీ, బట్ రేట్ విషయంలో క్లారిటీ ఏంటి, ఏమి ఇస్తారు క్లారిటీ? కేశవ్ గారు, జ్ఞానం ఉండేవాడికి చెప్పచ్చు, అజ్ఞానులకు మనం ఎంత టీచ్ చేసినా కూడా అది అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవడానికి, ప్రభుత్వ కార్యాలయం కట్టడానికి రెండు ఈక్వలా? సెక్రటేరియట్తో పోల్చిన కదా, తెలంగాణ సెక్రటేరియట్ చాలా చీప్ కాస్ట్ కట్టారు కేసీఆర్ గారు అని చెప్తున్నారు. 250 కోట్లు 300 కోట్లు అది ఎట్లా చీప్ కాస్ట్ అవుతుంది? అక్కడ ఆల్రెడీ సెంటర్ ఆఫ్ ది టౌన్లో ప్లెయిన్ ల్యాండ్లో కట్టినటువంటి బిల్డింగ్ అది. నేనేమంటానంటే, మనం ఇల్లు కట్టుకుంటాం, మనం ఇల్లు కట్టుకుంటే మీరు అన్నది 2,000కో 3,000కో 4,000కో డిపెండ్స్ మీద, ఇచ్చే స్ట్రక్చర్ మీద వస్తుంది. ఫర్నిచర్ ఎవడిస్తాడు? సో ఇంక్లూడింగ్ ఆల్ మీరు పెట్టేది. ఇప్పుడు ఫర్నిచర్ అనేది ప్రైవేట్ అనుకోండి, మీ ఇల్లు మా ఇల్లు అనుకోండి, ఫర్నిచర్ కొనుక్కుంటాను, అది ఇంక్లూడ్స్ కాదా? ప్రభుత్వ కార్యాలయాలకి ఎవరు దానికి ఫర్నిచర్ ఎవరిస్తారు? ఫర్నిచర్ గవర్నమెంట్ ఇవ్వాలి కదా. దాన్ని కంప్లీట్ చేయాలంటే ఇదొక కాంట్రాక్టర్ అదొక కాంట్రాక్టర్ ఉండదు కదా. మరి దాని డిపిఆర్లో మొత్తం అంతా కూడా ఫౌండేషన్ దగ్గర నుంచి ఆఫీసు తాళాలు ఇచ్చేంత వరకు మొత్తం అంతా కూడా కాంట్రాక్టర్దే కదా. అలాంటప్పుడు ఫర్నిచర్ కాస్ట్ కానివ్వండి, ఎలక్ట్రిఫికేషన్ కానివ్వండి, చైర్స్ కానివ్వండి, సిట్టింగ్ కానివ్వండి, గెస్ట్లు కానివ్వండి, ఆఫీస్ కానివ్వండి, ఏసీలు కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎవరు చేయాలి? సో టోటల్ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా ఆ కాంట్రాక్ట్లోనే వచ్చేస్తాయి, ఆ డిపిఆర్లోనే వస్తాయి. ఓకే. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకున్నట్టు ఎంటీ హౌస్ ఇచ్చేసిపోతే, ఇప్పుడు మా ఫర్నిష్డ్, సెమీ ఫర్నిష్డ్ అని ఉంటుంది, లేదా ఫుల్ ఫర్నిష్డ్ అని ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాలకి ప్రభుత్వ ఉద్యోగ డబ్బులు పెట్టి తీసుకొని పోయి తన ఫర్నిచర్ అయితే వేయడు కదా, తన టేబుల్ తను తీసుకొని వేసుకోడు కదా. ప్రభుత్వ కార్యాలయంలో లైట్ దగ్గర నుంచి, బాత్రూమ్ దగ్గర నుంచి, డోర్ కార్డ్ నుంచి, లాక్ దగ్గర నుంచి, కీ దగ్గర నుంచి కంప్లీట్గా డిపిఆర్లో కంప్లీట్ చేసి బీగాలు ఇస్తే ఉద్యోగస్తులు వెళ్ళి అక్కడ వెళ్ళి కూర్చొని పనిచేస్తారు. అంటే ఏది కూడా ప్లగ్ అండ్ ప్లే లాగా సిస్టమ్ తయారు చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ఫర్ ఎ సేఫ్టీ. ఓకే ఓకే. విత్ ఆల్ ఇంక్లూడ్స్. గోడలు గట్టి వదిలిపెట్టేసి ప్రభుత్వ కార్యాలయం అవుతుందా? రెండోది ఇంకొక అంశం ఏంటంటే, మొత్తం వరదమయం అయిపోయేటువంటి రాజధాని ఇది. ఇప్పటికి కూడా వర్షం పడితే, నిన్న వర్షాలకు మొన్న వర్షాలకు కూడా నీట మునిగిపోయినాయి. ముంబై రోడ్ల మీద కూడా నీళ్ళు వచ్చినాయి. బెంగళూరులో బస్సులు ఈత కొట్టినాయి. బెంగళూరులో బస్సులు ఈతలు కొట్టినాయి. అంటే హెవీ అన్ఎక్స్పెక్టెడ్ రైన్ వస్తుంది. ఢిల్లీలో మొన్న ఫ్లైట్లు 160 ఫ్లైట్లు దానికి డైవర్ట్ చేశారు. చెన్నైలో ఫ్లడ్ వస్తుంది. అంటే విపరీతమైన రైన్స్, అనుకున్న దానికంటే కూడా రైన్ఫాల్ కంటే కూడా ఎక్కువ రైన్స్ వస్తుంది. మరి దానికి ఏం చేయమంటారు? నది నుంచి హైదరాబాద్ ఇక్కడ ఉన్న నది నుంచి కూడా వరద బెడద ఉంది అంటారు. నిజమేనా? అది లోతట్టు ప్రాంతం కాబట్టి కొంచెం వాటర్ ఫ్లడ్ ఎక్కువ వచ్చినా కానీ పైనుంచి కృష్ణా సబ్జెక్టు కరెక్ట్ కేశవ్ గారు. 1926 అనుకుంటాను, లాస్ట్ నిజాం పీరియడ్ అనుకో, బిఫోర్ నిజాం పీరియడ్లో మూసీ నదిలో కూడా వరదలు వచ్చి 7,000 మంది చచ్చిపోయారు హైదరాబాద్ సిటీలో. మూసీ నది, కృష్ణా 1908 అది సబ్జెక్టు కరెక్ట్ ఇయర్. మరి 7,000 మంది చచ్చిపోయారు ఆ రోజు. 100 సంవత్సరాల క్రితమే. 100 సంవత్సరాల క్రితం పైన ఉన్నట్టు హైదరాబాద్ జనాభా ఎంత, ఆ జనాభాలో 7 మంది చచ్చిపోయారు. కృష్ణా ఎంతో పోల్చుకుంటే మూసీ నది ఎంత మరి చనిపోయారు. హైదరాబాద్ సిటీ డెవలప్ అవ్వలేదా? నేషనల్ కెలామిటీస్ అంటే జాతీయ విపత్తులు అన్నవి వచ్చినప్పుడు అది ముంబైయా, హైదరాబాదా, ఢిల్లీయా, బెంగళూరా, చెన్నైయా, లేకపోతే వాషింగ్టన్ డీసీయా, కాలిఫోర్నియా అనేది సంబంధం ఉండదు. ఇప్పుడు అమెరికాలో టోర్నడోస్ వస్తూ ఉంటాయి. ఏం చేయాలి ఇప్పుడు? మరి అవన్నీ కూడా సముద్రం పక్కనే ఉన్నాయి కదా. మరి ఏం చేయమంటారు? సిటీ ఎత్తుకొని భుజం మీద ఇంకో చోట పెడతామా? పెట్టలేం కదా. అనుకున్న దానికంటే వాటర్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది కదా. మీరు మంచి ప్రదేశాన్ని ఏ నాగరిక సమాజం అయినా సరే పుట్టింది ఈ ప్రపంచంలో, భూమి మీద పుట్టింది నదీ పరివాహక ప్రాంతాల్లో. ఏ ప్రపంచంలో ఏ నగరమైనా మంచిగా డెవలప్ అయింది నదీ పరివాహక ప్రాంతాల్లో. ఇప్పుడు కృష్ణా నది ఎప్పుడు పుట్టిందో ఎవరికీ తెలియదు.
విజయవాడ గుంటూరు నదికి ఇటువైపు గుంటూరు ఉంది, ఇప్పుడు కొత్తగా కావట్లేదు. నదికి అటువైపు విజయవాడ ఉండదు, ఈ రోజు లేదు కదా. ఆ జనాభా ఈరోజు కొత్తగా వచ్చింది కాదు కదా. ఈరోజు కొత్తగా ఎవరు అక్కడికి వెళ్ళి లేరు కదా. ఎన్ని వేల సంవత్సరాలు నది ఏర్పడి ఎవరికి తెలుసు. 1200 సంవత్సరాల చరిత్ర చెప్తున్నారు విజయవాడకి. విజయవాడ గుంటూరు అది ఎప్పటి నుంచినో ఉంది. ఇప్పుడు 2014 మునుపు విజయవాడ గుంటూరు రెండు కలిపితే జనాభా ఎంత ఆ రోజు? దాదాపు ఆ పెరిఫెరల్ ఏరియా చుట్టూ మొన్న పెరిఫెరల్ దాదాపు 25 లక్షల మంది మరి జీవనం చేస్తున్నారుగా కొన్ని వేల సంవత్సరాల నుంచి. ఈరోజు కొత్తగా ఏంటి నువ్వు మాట్లాడేది? ఈరోజు కొత్తగా అమరావతి గురించి నువ్వేంది మాట్లాడేది? అమరావతి చుట్టూ నదీ పరివాహకవంతం ఈరోజు వచ్చిందా? కొత్తగా వచ్చిందా? రాలేదే. నైల్ నది పరివాహం. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది ఫైనల్ కన్క్లూజన్ అనేది ఒక క్లారిటీ. ఇప్పుడు నైల్ నది ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక విషయం చెప్తాను సార్. ఇప్పుడు సింధు నాగరికత అని అంటున్నాం. సింధు నది ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఉన్నది వన్ ఆఫ్ ది పార్ట్ కదా సింధు నది నాగరికత అక్కడే వచ్చింది. నైల్ నది లేదా ఈజిప్టు, హరప్ప, మొజందారో ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవంతా కూడా? ఇప్పుడు కావేరీ పరివాహక ప్రాంతం కర్ణాటక నుంచి ఉంది, గోదావరి పరివాహక ప్రాంతం, లేకపోతే ఆ కావేరీది అయితే అటు కర్ణాటక అటు తమిళనాడు రెండు ఉంటుంది. ఇంకొద్దిగా అయితే కేరళ ఏరియా బార్డర్ కూడా టచ్ చేస్తుంది. మరి తంజావూరు ప్రాంత పెరిఫెరీలలో కొన్ని 100 సంవత్సరాల ముందే వరదలు వచ్చినాయి. కానీ ఒకటి ఇవన్నీ కూడా ముగిసిపోయే చర్చలు అయ్యేది ఎప్పుడంటే గెజిట్ ఎప్పుడు ఇస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడూ ముగిసిపోయింది. ఇప్పుడు అమరావతి ఇట్ సెల్ఫ్ 2000 మేము డిసైడ్ చేసిన తర్వాత ఆ రోజు అసెంబ్లీలో ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్న తర్వాత దానికి మేము ఇక్కడే ఇల్లు ఎలక్షన్ ముందు ఏం చెప్పారు? మేము ఇక్కడే ఇల్లు కట్టుకున్నాం, ఇదే రాజధాని, దీన్ని డెవలప్ చేస్తామని చెప్పి తర్వాత కాదు అని చెప్పి విచిత్రమైన మాటలు మాట్లాడారు. అమరావతి మీద విషయం చెమ్మారు. అమరావతి అనేది ఒక భూతంలాగా చూపించారు వాళ్ళు. అమరావతిలో మొత్తం అంతా పెట్టేస్తున్నట్టు చూపించారు. అమరావతినే ఒక వన్ ఆఫ్ ది కాన్సెప్ట్గా 2024 ఎలక్షన్ జరిగింది. అమరావతి మా కాన్సెప్ట్, వాళ్ళ కాన్సెప్ట్ కూడా. వాళ్ళు డిస్ట్రక్షన్ ఆఫ్ ది అమరావతి పాలిటిక్స్ మీద వెళ్ళారు, మేము డెవలప్మెంట్ ఆఫ్ ది అమరావతి పాలిటిక్స్ మీద వెళ్ళాం. మాకు వాళ్ళు ఓడిపోయారు, మేము గెలిచాం. అంటే ఎవరి వాదన కరెక్ట్? ఇక్కడ ప్రజలు దేన్ని ఒప్పుకున్నట్టు? పోనీ ఏదో బోటాబోటీకి గెలిచినటువంటి ఎలక్షన్ కాదు ఇది. 93 చిల్లర ఓట్ల పైన పర్సంటేజ్తో వచ్చినటువంటి ప్రభుత్వం. అంటే అలాంటి ఎవరిది మెజారిటీ, ఎవరిది తప్పు? వీళ్ళు మాట్లాడినంత మాత్రాన వచ్చిందేమీ లేదు. బొత్స సత్యనారాయణ శ్మశానం మాట్లాడాడు. విజయనగరంలో ఆయన ఇంటి దగ్గరే నది పోతూ ఉంటుంది. శ్రీకాకుళం జిల్లాలో నదులు అంటే విశాఖపట్నం సముద్రం పక్కన ఉంది, మచిలీపట్నం ఎక్కడ ఉంది, విజయవాడకి సముద్రానికి గెజిట్ ప్లానింగ్ అనేది ఎప్పుడు కంప్లీట్ అవ్వచ్చు? పార్లమెంట్ సెషన్లో ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళినప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా గెజిట్ గురించి ప్రస్తావించారు. అప్పుడు ఉమ్మడి రాజధాని అనే చర్చ ఉంది, ఇప్పుడు లేదు కాబట్టి గెజిట్ మూవ్ చేయడానికి. గెజిట్ కాదు, చట్టంలో పెట్టాలి అని చెప్పేసి అన్నారు. అది చట్టంలో పెట్టిన తర్వాత ఇప్పుడు ఉమ్మడి చట్టంలో పెట్టినా గెజిట్ ఇస్తారు. చట్టంలో పెట్టిన తర్వాత గెజిట్. ఇప్పుడు మాకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా చట్టంలో పెట్టారు. చట్ట సవరణ జరగాలి. చట్ట సవరణ ఇప్పుడు జరగాలి. హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు, దాన్ని విడ్రా అయింది. ఆ నోటిఫికేషన్ విడ్రా చేయలేదు ఇంకా. విడ్రాకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ చట్ట సవరణ జరిగి ఇప్పుడు కొత్తగా ఫ్రెష్గా హైదరాబాదు ఉమ్మడి రాజధాని కాదు, ఓకే, అది తెలంగాణకే పరిమితము, తెలంగాణ రాజధాని. ఇది అమరావతి అన్నది ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది విభజన చట్టంలో మార్పు జరగాలి. దానికి రైతులు కోరారు. చంద్రబాబు నాయుడు గారు కూడా, ముఖ్యమంత్రి గారు కూడా దానికి ఓకే అన్నారు. దాన్ని కేంద్ర ప్రభుత్వం చర్చించారు, దాన్ని కూడా వాళ్ళు ఓకే అన్నారు. మేబీ నెక్స్ట్ సెక్షన్ ఆర్ కమింగ్ సెక్షన్లో ఈ రెండు కూడా ఒక బిల్లు పాస్ చేస్తారు, అది అమెండ్మెంట్ అయిపోతుంది. ఇక్కడ ఊరికే ఆరోపణలు చేయడం కంటే అంటే ఇప్పుడు ఈ ప్రొసీజర్లో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏమైనా ఉంటుందా? రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తే కేంద్రం చేసి అసెంబ్లీ తీర్మానం చేస్తుంది కదా. ఓకే, అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలి. కేంద్ర ప్రభుత్వం ఇట్ కెనాట్ టేక్ వాలంటరీగా తీసుకోవడానికి ఉండదు. ఇప్పుడు అసెంబ్లీ తీర్మానం చేసి పంపించి నోటిఫికేషన్ గేజ్ చేస్తారు తెలంగాణ ప్రభుత్వం. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇది చేయాలి. ఇది మేబీ నెక్స్ట్ సెషన్లో చేస్తారు అది. సో అంటే ఇక్కడ తెలంగాణ అసెంబ్లీ కూడా చేయాలి. వాళ్ళు చేసి పంపించారు. వాళ్ళు హైదరాబాద్ కోసం చేశారు కాబట్టి అదొకటి కన్సిడరేషన్. ఆ చట్టంలో మార్పు చేయాలి. 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని అనేది చట్టంలోంచి తీసేసి 10 ఏళ్ళు గడిచిపోయింది కాబట్టి కేవలం అది తెలంగాణకే పరిమితం అనేది.
అది విభజన చట్టం అన్నది ఆంధ్రప్రదేశ్ కోటే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అది తెలంగాణకు ఇటు ఆంధ్రప్రదేశ్ కలిపి ఉన్నటువంటి చట్టం అది. ఆ చట్టంలో తెలంగాణకు కొన్ని హక్కులు ఇచ్చారు, కొన్ని ప్రాజెక్టులు ఇచ్చారు, కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇచ్చారు, ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా ఇచ్చారు, కొన్ని కంబైన్డ్లో కూడా ఇచ్చారు. కంబైండ్ అవి ఎప్పటికీ కాదు మారవు. కొన్ని యూనివర్సిటీస్, కొన్ని ప్రాజెక్ట్స్, ఇప్పుడు శ్రీశైలం ఉంది, నాగార్జున సాగర్ ఉంది, మా తిరుపతిలో ఉన్నటువంటి పద్మావతి యూనివర్సిటీ, హైదరాబాద్లో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ, ఇలాంటివన్నీ కూడా కంబైండ్ ప్రాపర్టీస్ ఎప్పటికీ, అవి ఎప్పటికీ మారవు. ఇంకా అవి అట్లాగే ఉంటాయి. దాన్ని మనము ప్రాజెక్టులు విడదీయలేం, యూనివర్సిటీలు విడదీయలేం, స్థాన భ్రంశము మనము కల్పించలేం, కాబట్టి అది అట్లాగే ఉంటాయి. సో కొన్ని ఉమ్మడిగా ఎప్పటికీ ఉంటాయి. తెలుగు ప్రజలను సమ్మిళితం చేసి కంబైండ్గా తెలుగు భాష మీద ఉన్నటువంటి భాష మాట్లాడేటువంటి ప్రజలందరినీ కూడా ఉమ్మడిగా పెట్టడానికి అవి కొన్ని ఎప్పటికీ అట్లాగే ఉండాల్సిందే, ఉంటాయి కూడా, అవి మారవు అవి. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి రాజధానిలో మాత్రమే మారాలా, దానికి తెలంగాణ ఆల్రెడీ వాళ్ళకి సంబంధించినటువంటి యాక్టివిటీ వాళ్ళు చేశారు అసెంబ్లీలో. ఇప్పుడు మనం కూడా చేయాలి. నెక్స్ట్ మేబీ అసెంబ్లీ ఎలక్షన్స్లో సెషన్స్లో అది జరుగుతుంది, దాన్ని పంపిస్తారు. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినాక కేంద్ర ప్రభుత్వం దాన్ని మళ్ళీ పార్లమెంట్లో పెట్టాలి. ఆ తీర్మానం విభజన చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి, పార్లమెంటే కాబట్టి దాన్ని మళ్ళీ పార్లమెంట్లో అమెండ్మెంట్ చేయాలి. సో అక్కడ ఇది అయిన తర్వాత గెజిట్ రిలీజ్ అవుతుంది, అప్పుడు అధికారికంగా అమరావతి రాజధాని అవుతుంది. ఇప్పుడు నోటిఫై చేశారు, కేవలం నోటిఫై చేశారు. కేవలం కాదు, నోటిఫై ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అమరావతి. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ అంటే మీకు అమరావతి చూపిస్తుంది. దాన్ని నోటిఫై ఎవరు చేశారు? జియో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నోటిఫై చేసింది దాన్ని గవర్నమెంట్ ఇప్పుడు చేసి దాన్ని అందుకే మ్యాప్లో అమరావతిని రాజధానిగా చూపించారు. అన్ని కేంద్ర ప్రభుత్వాలకు సంస్థలకు కూడా ఆర్కియాలజీ సర్వే నాట్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు అన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీసులకు కూడా ఆ గెజిట్ నోటిఫికేషన్ని నోటిఫై చేశామనేది ఒక లెటర్ని సర్క్యులేట్ చేశారు. సో ఇప్పుడు మీరు ఎక్కడైనా రాయాలి, ఎవరైనా కరస్పాండెన్స్ స్టేట్ టు సెంట్రల్ రాయాలి అంటే అమరావతినే రాస్తారు. ఎందుకు అమరావతి రాస్తున్నారంటే నోటిఫై అయింది కాబట్టి అమరావతి రాస్తున్నారు. సో చట్ట సవరణ జరిగిన తర్వాత పూర్తి స్థాయి నోటిఫై కాస్త అది గెజిట్గా మారి హైకోర్టు రాష్ట్రపతి దగ్గర నుంచి వస్తుంది. అది మోరోవర్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అమరావతి రాజధాని భూములు ఇచ్చినటువంటి రైతులకి క్యాపిటల్ గెయిన్ కింద 2016 పార్లమెంటు సెషన్స్లో క్యాపిటల్ గెయిన్ కింద ఇక్కడ భూములు రైతులు కనుక లావాదేవీలు జరిపితే, ఆ సంవత్సరంలో లావాదేవీలు జరిపితే, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు జరిపితే క్యాపిటల్ గెయిన్ రిలాక్సేషన్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాని వాల్యూ దాదాపు 1300 కోట్ల నుంచి 1400 కోట్ల రూపాయలు. అంటే ఏంటి, ఇక్కడ భూములు అమ్మితే ఒక 10 లక్షలు వచ్చింది, 25 లక్షలు వచ్చింది, 1 కోటి రూపాయలు వచ్చింది, ఒక రైతుకు వచ్చింది అంటే కాల్డ్ యాజ్ ఎ క్యాపిటల్ గెయిన్. ఆ క్యాపిటల్ గెయిన్కి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఆ ట్యాక్స్ రిలాక్సేషన్ మినహాయింపు ఇచ్చింది 2016 బడ్జెట్లో ఇచ్చింది అది. మరి అంటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజు సంసిద్ధమే, ఈ రోజు సంసిద్ధమే. మోడీ గారు 2 సార్లు వచ్చారు. ఫస్ట్ ఫౌండేషన్కి వేశారు, మళ్ళీ జరిగినటువంటి డిస్ట్రక్షన్ పాలిటిక్స్కి రీస్టార్టింగ్కి వచ్చారు. ఇదే రాజధాని అని చెప్పారు, రైతులు కోరారు. రైతులు కోరిన దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఇది మంచిది, ఇది చేస్తే బాగుంటున్నారు, కేంద్ర ప్రభుత్వం చర్చిస్తున్నారు. ఇంకే 6 నెలల్లో ఈ ప్రొసీజర్ కూడా కంప్లీట్ అవ్వచ్చు. అది టైం బౌండ్ నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను, బట్ ఇదైతే జరుగుతుంది. ఎందుకంటే బాబు గారు దాన్ని ఆల్రెడీ రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఇక్కడ తీర్మానం చేయడం వీళ్ళ చేతుల్లో పని. ఇక ఓకే అన్నారు కాబట్టి ఇక్కడ తీర్మానం చేశారంటే క్లియర్ అయిపోయింది. మేబీ +or-1 పార్లమెంట్ సెషన్లో ఇటు అయిపోతుంది. రైట్, ప్రాబ్లం ఏం లేదు. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు విశ్లేషించినందుకు. ఇది అమరావతికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనులు ఖచ్చితంగా టైం లైన్ ప్రకారం కంప్లీట్ చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మరోవైపు రాజకీయ విమర్శలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఫలితం చూపించిన తర్వాత అందరి నోళ్లు మూతపడతాయి. ఇక కేంద్ర ప్రభుత్వం దీన్ని నోటిఫై చేయడం ద్వారా, ప్రత్యేకంగా అమరావతిని రాజధానిగా గుర్తించడం ద్వారా గెజిట్ రిలీజ్ చేసేందుకు కావాల్సినటువంటి ప్రక్రియను ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అది యావరేజ్గా ఒక 6 నెలల్లో కంప్లీట్ అయితే అమరావతి నిర్మాణ పనుల్లో కూడా మరింత జోష్ వస్తుందని విద్యాసాగర్ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.